అందరికీ నమస్కారం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బర్త్డే వేడుకలు ఒక రోజు ముందుగా ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఒంగోలు నుంచి పలువురు బాలినేని అభిమానులు, కార్యకర్తలు, నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో వెళ్ళిన తర్వాత ఆయనతో పాటు నడిచినటువంటి క్యాడర్ వారందరూ కూడా బాలినేనికి మరి ఆయన ఇంటి వద్ద కూడా కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. గతంలో బాలినేని బర్త్డే అంటే ఒంగోలులో ఒక పండుగ వాతావరణం, భారీగా సేవా కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. అదేవిధంగా కొన్ని చోట్ల కూడా మరి అన్నదానాలు, ఇతర కార్యక్రమాల ద్వారా కూడా గతంలో పనిచేసినటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఆయన అభిమానులు అయితే బాలినేని బర్త్డేని ఒక పండుగ వాతావరణంలో ఒంగోలులో నిర్వహించేవారు. మరి బర్త్డే రోజు తిరుపతి వెళుతున్న సందర్భంగా కూడా మరి ఒంగోలులో కార్యకర్తలు, నాయకులు, జనసేన పార్టీ నాయకులందరూ కూడా మరి బర్త్డే వేడుకలను సేవా కార్యక్రమం ద్వారా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒంగోలులో పలు చోట్ల కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి బర్త్డే ఫ్లెక్సీలు వెలిసాయని కూడా చెప్పుకోవచ్చు. భారీగా ఆయన అభిమానాన్ని చాటుకుంటూ మరి జనసేనకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఒంగోలులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం ఒక హైప్ అని చెప్పుకోవాలి. అక్కడ అయ్యప్ప దేవాలయంలో కూడా ప్రత్యేక పూజలు, కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే బాలినేని బర్త్డే సందర్భంగా కూడా ఆయన ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నారు. జనసేన పార్టీలో ఆయనకంటూ కూడా క్రియాశీలకమైనటువంటి పదవి ఏమీ లేకపోవటం కూడా కొంత బాలినేని అభిమానులు కలిసివేస్తుందని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఆయనకంటూ కూడా జనసేన పార్టీలో ఒక పదవి కనుకిస్తే అది రాబోయే రోజుల్లో వారి క్యాడర్కి కొంత మేలు చేకూర్చేదిగా కూడా ఉంటుందని మరి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా చెప్తున్నటువంటి సందర్భాలు మనం ఒంగోలు కాన్స్టిట్యున్సీలో చూస్తూ ఉన్నాం. ఈ నెల 15 కానీ 18 కానీ ఒంగోలు బాలినేని రానున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఒక వివాహానికి సంబంధించి మరి ఆ రిసెప్షన్ కూడా ఆయన కుటుంబంతో కలిసి హాజరు కానున్నట్లు తెలుస్తా ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి 2024లో ఓటమి తర్వాత యూటర్న్ తీసుకొని జనసేన పార్టీలోకి వెళ్ళారు. అయితే ఆయన అభిమానులు కానీ, ఆయన క్యాడర్ కానీ కొంతమంది మాత్రం జనసేన పార్టీలోకి వెళ్ళినటువంటి పరిస్థితులు ఒంగోలులో చూస్తా ఉన్నాం. కార్పొరేటర్లు మెయిన్ గా జనసేన పార్టీ వైపు తీసుకెళ్లడంలో బాలినేని శ్రీనివాసరెడ్డి సక్సెస్ అయ్యారు. అయితే అడపాదడపా మాత్రమే కొంతమంది క్యాడర్ బాలినేని వెంట ఉన్నారు, మిగతా క్యాడర్ అంతా కూడా వైసీపీలో ఉన్నారనేది కొంత టాక్ అయితే వినిపిస్తుంది. 2024లో బాలినేని శ్రీనివాస్ పనిచేసినటువంటి క్యాడర్ ప్రస్తుతం అది తెలుగుదేశం పార్టీకి వైపు వెళ్ళారా, వైసీపీలోనే కాన్స్టెంట్ గా ఉన్నారా, లేకపోతే మరి జనసేన వైపు వచ్చారా, బాలినేని వెంట నడుస్తున్నారా అనేది కూడా మరి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో జోరుగా చర్చ నడుస్తున్న అంశం. ఆయన జనసేన పార్టీలోకి చేరి సంవత్సరం గడుస్తున్న సందర్భంగా ఆయనకు పొలిటికల్ గా కూడా ఒక మంచి పదవి ఇస్తారు అనేది ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఆశ పెట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే కొత్త సంవత్సరంలో బాలినేనికి అన్ని శుభాలే జరుగుతాయని అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నాయకులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు. రేపు తిరుపతి వెళ్ళి ఆయన బర్త్డే రోజు కూడా వెంకన్న స్వామిని దర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేయనున్నట్లు సమాచారం తెలుస్తా ఉంది. అయితే బాలినేని ఒంగోలు వస్తున్నాడంటేనే ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం వారి క్యాడర్ కూడా కలుగుతుందని మనం చెప్పుకోవచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన వైపు నుంచి కనుక రాజకీయాల్లో కొంత యాక్టివ్ అయితే ఇప్పుడు ఆయన నమ్ముకున్నటువంటి క్యాడరు రాబోయే రోజుల్లో మరింతగా కూడా ఒంగోలుతో పాటు చుట్టుపక్కల మరి బాలినేని అంటే ఒక 2-3 జిల్లాలకు సంబంధించినటువంటి లీడర్ కాబట్టి ఆయనకు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి శుభదినాన మంచి ప్రయారిటీ ఇస్తారని ఇప్పటికే కూడా కొంతమంది క్యాడర్ అయితే ఆయనతోటి నడుస్తున్నటువంటి పరిస్థితులు మనం ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తూ ఉన్నాం. ఒంగోలుకు దూరంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కొంత రాజకీయం నడుపుతున్నప్పటికీ కూడా ఒంగోలు కేంద్రంగా రాజకీయం స్టార్ట్ చేస్తారు. జనసేన పార్టీలో క్రియాశీలకమైనటువంటి అటు పార్టీ పదవి కానీ, నామినేటెడ్ పదవి కానీ తీసుకొచ్చుకొని రాబోయే రోజుల్లో ఒంగోలులో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కొత్త రాజకీయం స్టార్ట్ చేస్తారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు దీనిపై జోరుగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు ఒంగోలు నియోజకవర్గంలో చూస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా బాలినేని బర్త్డే సందర్భంగా మరి కార్యకర్తలు, నాయకులు అయితే పండుగ వాతావరణంలో నిర్వహించాలని సంకల్పించారు. ఆయన తిరుమలకు వెళ్లడంతో కార్యకర్తలు ఒంగోలులో రేపు మరి కొన్ని సేవా కార్యక్రమాల ద్వారా కూడా వారందరూ భారీగా బర్త్డే వేడుకలు నిర్వహించి మరి తమ అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఉవ్విళ్ళూరుతున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఏదైనా బాలినేని క్యాడరే. సో ఆయన వెంట నడిచేది ఎంతమంది వస్తారా అనేది కూడా రాబోయే రోజుల్లో ఒంగోలులో తేట తెల్లం కానుందని కూడా మనం చెప్పుకోవచ్చు.